నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ డిస్కషన్ ఏంటంటే బాలీవుడ్ టాలీవుడ్ ఎవరు ఎక్కువ కలెక్షన్స్ చేస్తున్నారని. ఒక టైంలో బాలీవుడ్ చూసుకుంటే ఇండియన్ సినిమాకి ఫేస్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చూసుకుంటే తెలుగు సినిమా చాలా మ్యాసివ్ చేంజెస్ తీసుకొని వచ్చింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా రేంజ్ కంప్లీట్గా చేంజ్ అయింది. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ వల్ల తెలుగు సినిమాకి పాన్ ఇండియా రికగ్నైజేషన్ వచ్చింది. ట్రిపుల్ ఇండియన్ సినిమాకి గ్లోబల్ లెవెల్లో రెస్పెక్ట్ వచ్చింది. పుష్ప 2 హిందీ మార్కెట్లో కూడా హ్యూజ్ కలెక్షన్స్ క్రియేట్ చేసి తెలుగు సినిమా స్ట్రెంత్ చూపించింది. కానీ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. తెలుగు సినిమా సక్సెస్కి రీజన్ ఏంటి? స్టార్ పవరా లేదా కాంటెంటా? ఎందుకంటే ఒక స్టేజ్ వరకు స్టార్ పవర్తో మూవీస్ నడిపించచ్చు, కానీ ఆడియన్స్ని థియేటర్స్కి ఎక్కువగా తీసుకొని రావాలంటే స్టోరీ, ఎమోషన్, ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. అలాగే ఈ టాలీవుడ్లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. వీళ్ళ మార్కెట్ ఇప్పుడు ఇండియా మొత్తం స్ప్రెడ్ అయింది. కానీ బాలీవుడ్లో కూడా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రితిక్ రోషన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. డిఫరెన్స్ ఏంటంటే తెలుగు స్టార్స్ రీసెంట్గా పాన్ ఇండియా సక్సెస్ వేవ్ మీద ఉన్నారు. బాలీవుడ్లో ఓల్డ్ స్టార్స్కి కన్సిస్టెన్సీ ప్రాబ్లం వచ్చింది. కానీ ఇక్కడ ఒక డేంజర్ ఉంది. ఒక మూవీ హిట్ అయ్యాక సేమ్ ఫార్ములాని రిపీట్ చేద్దాం అనుకుంటున్నారు. కేజీఎఫ్ హిట్ అయ్యాక చాలా ఇండస్ట్రీస్లో సేమ్ మాస్ టెంప్లెట్ ఫాలో చేస్తున్నారు. ఒక బిగ్ హీరో, బిగ్ బడ్జెట్, బిగ్ యాక్షన్ ఉంటే సినిమా ఆటోమేటిక్గా హిట్ అవుతుందని అనుకుంటే అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సినిమాకు సోల్ ఉండాలి. చాలామంది క్రిటిక్స్ చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొన్ని తెలుగు మూవీ స్కేల్లో హ్యూజ్గా ఉంటున్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ బడ్జెట్ ఉంటుంది, మాస్ ఎలివేషన్స్ ఉంటాయి, బిగ్ సెట్స్ ఉంటాయి. కానీ స్టోరీ స్ట్రాంగ్గా లేకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ చాలా చేంజ్ అయ్యారు. ప్రజెంట్ ఆడియన్స్ మూవీస్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేసుకున్నారు. 1 థియేటర్కి వెళ్ళి చూసే సినిమాలు, 2 ఓటీటీ కోసం వెయిట్ చేసి చూసే సినిమాలు, 3 టైం వేస్ట్ అని ఫీల్ అయ్యి మూవీ రూల్స్ అండ్ ఐబొమ్మ లాంటి వాటిల్లో చూసే సినిమాలు. కాబట్టి స్టార్ పవర్తో ఫస్ట్ డే కలెక్షన్స్ రావచ్చేమో, కానీ లాంగ్ రన్ కోసం కాంటెంటే ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా చూస్తే రాజమౌళి మూవీస్కి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే స్కేల్తో పాటు ఎమోషన్. బాహుబలిలో ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, RRRలో ఫ్రెండ్షిప్ అండ్ ప్యాట్రియాటిజం ఉంది. అందుకే అవి లాంగ్వేజ్ బ్యారియర్స్ని క్రాస్ చేశాయి. ఇప్పుడు తెలుగు సినిమాకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పాన్ ఇండియా కోసం ట్రై చేస్తూ లోకల్ ఐడెంటిటీ మిస్ అవ్వకూడదు. ఒక రీజనల్ సినిమా జెన్యూన్గా ఉంటేనే నేషనల్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కాంతారా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అది ఒక ప్యూర్ రీజనల్ స్టోరీ, కానీ అథెంటిసిటీ వల్ల ఇండియా మొత్తం ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. తెలుగు సినిమా కూడా తన రూట్స్ మర్చిపోకుండా గ్లోబల్ లెవెల్కి వెళ్ళాలి. రానా దగ్గుపాటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. పాన్ ఇండియా రీచ్ కోసం తెలుగు సినిమా తన కల్చర్ ఎసెన్స్ని లూజ్ చేసుకుంటుందని. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన కల్చర్, మన స్టోరీస్, మన ఎమోషన్స్ ఉంటేనే ఇంటర్నేషనల్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే న్యూ టాలెంట్. ఒక ఇండస్ట్రీ గ్రోత్ అవ్వాలంటే కొత్త డైరెక్టర్స్, రైటర్స్కి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. సందీప్ రెడ్డి, వంగా లాంటి డైరెక్టర్స్ కూడా స్టార్టింగ్లో స్ట్రగల్స్ ఫేస్ చేశారు. అర్జున్ రెడ్డి క్రియేట్ చేయడానికి చాలా డిఫికల్టీస్ వచ్చాయి. కానీ ఒక స్ట్రాంగ్ ఐడియాని సపోర్ట్ చేసి ఇండస్ట్రీకి న్యూ డైరెక్టర్ వచ్చాడు. ఇప్పుడు 2027 గురించి మాట్లాడితే టాలీవుడ్కి చాలా బిగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ మీద వరల్డ్ వైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాజమౌళి ఆల్రెడీ ఒక బ్రాండ్ అయ్యారు. ఆయన మూవీస్లో ఇండియన్ ఎమోషన్స్ని ఇంటర్నేషనల్ స్కేల్తో మిక్స్ చేస్తారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ కూడా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. ప్రభాస్ని ఒక డిఫరెంట్ ఇంటెన్స్ క్యారెక్టర్లో చూడబోతున్నారని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో డ్రాగన్ కూడా పవర్ఫుల్ ప్రాజెక్ట్గా టాక్లో ఉంది. ఇలాంటి కాంబినేషన్స్ వల్ల తెలుగు సినిమా రేంజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ ఫైనల్గా ఒక సినిమాని డిసైడ్ చేసేది బడ్జెట్ కాదు, హీరో కాదు, ఓన్లీ స్టోరీ. ఒక ఇండస్ట్రీ ఎక్కువ రోజులు టాప్లో ఉండాలంటే గుడ్ రైటర్స్ కావాలి, స్ట్రాంగ్ స్టోరీస్ కావాలి, న్యూ టాలెంట్కి ఛాన్స్ ఇవ్వాలి, ఆడియన్స్ టేస్ట్ని రెస్పెక్ట్ చేయాలి. టాలీవుడ్ ఇప్పుడు ఒక గోల్డెన్ ఫేస్లో ఉంది, కానీ ఈ సక్సెస్ని మెయింటైన్ చేయడం ఛాలెంజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు చాలా స్మార్ట్గా ఉన్నారు. ఒకసారి డిసప్పాయింట్ చేస్తే నెక్స్ట్ టైం థియేటర్కి రావడానికి ఆలోచిస్తారు. కాబట్టి ఫ్యూచర్లో తెలుగు సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ స్టార్ పవర్ కాదు, అది స్టోరీ పవర్ అయి ఉండాలి. 2027లో టాలీవుడ్ అనేది ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ పొజిషన్లో ఉంటుందా లేదా అనేది అప్కమింగ్ మూవీస్ డిసైడ్ చేస్తాయి. కానీ ఒకటి మాత్రం నిజం, తెలుగు సినిమా అంటే ఇండియన్ సినిమా అనే రేంజ్కి తీసుకున్నట్టు చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.